గైస్, నమస్తే అందరికి. వెల్కమ్ బ్యాక్ టు ఆఫీసర్ సూపర్ స్టార్. మళ్ళీ చాలా రోజులకైతే యూట్యూబ్ లా ఫస్ట్ వీడియో బ్లాగ్ తీస్తున్నా. ఎందుకంటే ఇంతకు ముందు అన్ని నేను ఏకి సంబంధించిన వీడియోస్ అప్లై చేసిన, భగవద్గీత గాని, రామాయణం గాని, ఫోక్ సాంగ్స్ గాని, కొన్ని భగవద్గీతకు సంబంధించిన శ్లోకాలు గాని పెట్టిన. కొన్ని అంటే రీచ్ వెళ్తున్నాయి, మళ్ళీ మధ్యలో ఆగిపోతున్నాయి. ఇప్పుడు ఏంటంటే ఈరోజు దుబాయ్ లా మంచి మ్యాటర్ అయితే మీకు చెప్పబోతున్నా. చాలా మంది ఏంటంటే దుబాయ్ లో లోన్ ఎలా లేపుకోవాలి, ఎలా అప్లై అయ్యాలి లోన్ కి, దానికి ఏమేం కావాలా ప్రూఫ్స్ అని ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నా. దీనికి ముందు మీరు మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసినట్టయితే ఖచ్చితంగా లైక్ కొట్టి ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడ నుంచి దుబాయ్ లోనే బ్లాగ్స్ తీయాలని అనుకుంటున్నా. ఖచ్చితంగా తీస్తా, అనుకున్నట్టుగా తీసేస్తా. కొంచెం నాకు ఏంటంటే టైం లేక అన్ని ఏకి సంబంధించినవి నేను క్రియేటివ్ మొత్తం అప్లై చేసిన. ఓకే, మ్యాటర్ చేద్దాం. దుబాయ్ లా చాలా మంది లోన్ ఎలా అప్లై తెలియదు. అంటే హిందీలో ఉన్న వీడియో తెలుగులో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. క్యాష్ నేమ్ ఉంది, ఇంకోటి బోటిఎం ఉంది. రెండిట్లా మనం లోన్ తీసుకోవచ్చు అనమాట. ఎలా లేపుకోవాలని మీకు చూపిస్తా. సరేనా? మనకి కావాల్సిన ఫస్ట్ ఎమిరేట్స్ ఐడి ఉండాలి కన్ఫర్మ్ గా. ఏ లోన్ లేపాలనుకున్నా కూడా ఎమిరేట్స్ ఐడి మొబైల్ లింక్ ఉంటుంటే మనం ఏంటంటే లోన్ అనేది లేకపోవచ్చు. ఫస్ట్ మనకి ఎంత ఇస్తారు లోను, ఎంత నుంచి మన లాస్ట్ ఎంత వరకు ఇస్తారు, నెల నెలకి ఎంత అంటే ఇన్స్టాల్మెంట్, అది కూడా చెప్పిస్తా. దానికి ప్రూఫ్స్ ఏమైనా కావాలా, మళ్ళా మన ఫ్రెండ్స్ మొబైల్ నంబర్స్ కానీ, పేరెంట్స్ మొబైల్ నంబర్స్ కానీ అది కూడా అడుగుతారు. అవి కూడా ఎట్లా చెప్పాలని పూర్తి డీటెయిల్స్ అయితే ఇలా చెప్తా. ఆల్రెడీ ఇంతకు మనం లోన్ లేపుకున్నా కాబట్టి దాని గురించి మీకు అయితే ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూడండి లాస్ట్ వరకు. సరేనా? లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేందుకు లేట్. ఫ్రెండ్స్, మీరైతే ముందుకైతే బోటెంకి రండి. బోటెం ఉంది కదా, బోటెం దుబాయ్లా ఇట్లా ఇన్స్టాల్ చేసుకోండి. ఈ విధంగా మనీ ఉంది, ఇక్కడ మనీ పైన ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ మనకు చూపిస్తుంది. ఇక్కడ ఇక ఆల్రెడీ ఇంతకుముందు లోన్ లేపుకున్న బట్టి ఇట్లుంటుంది. ఇక్కడ క్రెడిట్ ఉంది, ఇన్వెస్ట్ ఉంది. క్రెడిట్ అంటే మనం పేమెంట్ చేసేది. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ పైన సెండ్ నౌ పే లేటర్. ఓకేనా? ఇందులో మనం లోన్ లేపుకోవచ్చు బోటింగ్లో. ఫస్ట్ ఇయో సెండ్ మనీ హోమ్ అండ్ పే లేటర్ ఓవర్ 6 months. ఓకే, 6 months మనకి ఇన్స్టాల్మెంట్ అయితే పే చేసుకోవాలా. దీన్ని క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది మనకు. చూసారు కదా, ఇక్కడ ఆల్రెడీ నేను పేమెంట్ తీసుకున్నా కాబట్టి మీకు ఎలా అప్లై ఇక్కడ చెప్పరాదు అనమాట. ఇగో మంత్లీగా నేను ఇన్స్టాల్మెంట్ ఉంటుంది. 766 dirhams, 766 dirhams. మార్చిలా, ఏప్రిల్లా, మే, జూన్, జూలై 1, 2, 3, 4 ఇట్లా 5 months అయితే నేను ఇప్పుడు ఇన్స్టాల్మెంట్ పే చేయాలన్నమాట లోను. ఇగో ఇక్కడ పైన ఉంది కదా గెట్ స్టార్టెడ్ లోను. మనకి ఎంత వచ్చేది ఇక్కడ చూపిస్తుంది. ఇగో 2980 dirhams మనకు లోన్ ఉందనుకో. ఇక్కడ ఇగో ఫస్ట్ మంత్ ఎంత కట్టుకోవాలా, మొత్తం పే చేయాలా అంటే మనకు 3160 పేమెంట్ చేయాలా. మనకు వచ్చేది 2980 వస్తుంది. మన వడ్డీతోని 3160 పేమెంట్ చేయాలి. మళ్ళీ 2 monthsకి 1623 ఒక్క నెలకి 2 months ఇట్లా అట్లా. ఈ 3 months ఇన్స్టాల్మెంట్ 1112. మళ్ళీ 4 months కావాలంటే ఇట్లా ఆడుకోవచ్చు. మళ్ళీ 5 months, ఇక్కడ 6 months ఏంటంటే 584. అంటే సాలరీ 1000 dirhams, 1200 dirhams ఇట్లా ఉన్న వాళ్ళు ఇది కట్టుకోవచ్చు అనమాట. పేమెంట్ లోన్ సాలరీ బాగుంటే మనం 4 months, 3 months ఇట్లా ఇన్స్టాల్మెంట్ పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ గెట్ స్టార్టెడ్ ఉన్నది కదా, ఇక్కడికి వెళ్తే మనం లోన్ అనేది అప్రూవ్ అయిపోతుంది అనమాట. అలా లేపుకున్నా కాబట్టి మళ్ళీ అవసరం లేదు. ఇట్లా క్యాష్న కూడా లోన్ లేపుకున్నా యాక్టివ్. ఇందులో ఆల్రెడీ నేను పేమెంట్ లేపుకున్నా కాబట్టి ఇందులో కూడా ఇగో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 1029 dirhams. సెకండ్ ఇది మార్చి నుంచి ఆగస్టు వరకు ఉన్నదన్నమాట. ఇవి ఇట్లా ఈ విధంగా లోన్ లేపుకోవచ్చు అనమాట. గాయస్, ఇక్కడ ముచ్చట ఏంటంటే ఆల్రెడీ ఇంతకుముందు లోన్ లేపుకున్నా కాబట్టి ఇక్కడ సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తలేదు. ఫస్ట్ టైం లేపుకుంటే మాత్రం ఇక్కడ ఎలా అప్లై చేయాలి, నేను ప్రూఫ్స్ ఏం కావాలి మొత్తం అన్ని అడగచ్చు అనమాట. మీతో చెప్పచ్చు. కాకపోతే సింపుల్ మ్యాటర్ చెప్పేస్తా. మనకి ఎమిరేట్స్ సైడ్ ఉండాలా, మన మొబైల్ నెంబర్ ఉండాలా, లింక్ ఉంటే ఏంటంటే మనం అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ లోన్ అనేది మనకు ఎగ్జాక్ట్ అయితే ఎక్కువ రాదు. ఫస్ట్ లోన్ 600 dirhams వస్తుంది, 700 dirhams వస్తుంది. ఫస్ట్ అది 1 month ఇన్స్టాల్మెంట్ ఉంటుంది.
అది ఒక నెల జీతం వచ్చిన పే చేస్తే మళ్ళీ 2 months మళ్ళీ 3 months ఇలా ఇన్స్టాల్మెంట్ ఉంటుంది. అంటే ఒక 1000 dirhams వస్తుంది. అంటే 1000 dirhams అంటే ఇంటికాడ ఒక 24,000 ఇట్లుంటుంది. మళ్ళీ తర్వాత 3 months ఇన్స్టాల్మెంట్ తర్వాత మళ్ళీ 6 నెలల ఇన్స్టాల్మెంట్ ఉంటుంది. అది ఎట్లా అంటే కొంచెం 1500 dirhams వస్తుంది. మళ్ళీ 3000 dirhams మళ్ళీ 5000 dirhams ఇలా మనకు మంత్లీ ఏంటంటే మనకు లోన్ అనేది పెరుగుకుంటూ పోతుంది. అది ఇంట్లో కానీ మళ్ళీ బోటంలో కూడా సేమ్ అంతే ఉంటుంది. అదనమాట ముచ్చట. దానికి ఏంది ఎమిరేట్స్ ఐడి మన మొబైల్ నెంబర్ ఉంటే చాలు లేపుకోవచ్చు. ఇట్లా దుబాయ్లో చాలా మంది లేపుకుంటారు. ఓకేనా. బోటంలో అయితే ఏంటంటే 1000 dirhams నుంచి డైరెక్ట్ 10,000 dirhams వరకు లోన్ ఇస్తారు. అట్లా అనమాట. ఇంకోటి లోన్ లేపుకున్నాక చాలా మంది డౌట్ ఉంటుంది దుబాయ్లో, ఇంటికి పోవచ్చా అని, ఇంటికి వచ్చి పట్టుకుంటారా అని నాకు డౌట్ ఉంటుంది క్లారిటీగా. ఓకే, అది కూడా బాగా డేంజర్ అనమాట. లోన్ లేపుకుంటే గినా దుబాయ్లో ఉంటే మాత్రం పే చేసుకోవాలా. ఇంటికి పోతే గిన ఎట్లా అంటే మనం చుట్టు మీద ఎమర్జెన్సీ లీవ్ తీసుకుని పోతే గినా అట్లా ఏం కాదు. ఎందుకంటే వీసా అయిపోదు కాబట్టి, వీసా ఉంటుంది కాబట్టి, ఇంకా రన్నింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏమన్నారు మళ్ళీ వస్తారు కావచ్చు అనుకొని పే చేయకుండా ఏం కాదు. ఒకవేళ ఇంటికి పోయినాకో చాలా మంది ఇంటికి పోయి కూడా నేను పే చేయాలి దుబాయ్కి పోను అని అట్లా కూడా అనుకుంటారు. అటే ఉండి సిమ్ మొత్తం వాడేస్తారు, బ్లాక్ పెట్టేస్తారు, సిమ్ తీసేస్తారనమాట. అట్లా కూడా ఏంటంటే ఏం కాదు, పర్వాలేదు. కాకపోతే మళ్ళీ దుబాయ్కి వస్తారు కదా, దుబాయ్కి వచ్చినాక కూడా మీకు ఎయిర్పోర్ట్లో మాత్రం ఇక్కడ పేమెంట్ చూపిస్తుంది. అప్పుడు పేమెంట్ ఏంది లోన్ కట్టేసి దుబాయ్కి రావచ్చు. నేను దుబాయ్కి అసలే రాననుకుంటే కూడా ఏం కాదు, అటే ఉండొచ్చు అనమాట. కాకపోతే రీజన్ పెట్టిపోతే మాత్రం లోన్ లేపుకొని ఖచ్చితంగా పోలీసులు పట్టుకుంటారు ఎయిర్పోర్ట్లో, బాగా ప్రాబ్లం అవుతుంది. కన్ఫర్మ్ లోన్ పే చేయాలా. ఇప్పుడు దుబాయ్ లోన్ లేపుకొని చుట్టూ మీద ఇంటికి పోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దుబాయ్కి రాకుండా వేరే దేశాలకు పోవచ్చు అనమాట. వేరే దేశానికి ఆడ కూడా పని చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. లేకపోతే లోన్ లేపే ముందు మాత్రం జాగ్రత్త. మనకి అవసరం ఉంటే ఎమర్జెన్సీ ఉంటేనే లేపుకోవాలి. నేను కూడా అంటే ఎమర్జెన్సీ ఉంటేనే లేపుకుంటున్నా, మీరు లేపుకోండి అని చెప్తలేను. ఇట్లా ఉంటే పరిస్థితి చెప్తాను సరేనా. ఇట్లా ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ పెట్టండి. దాని గురించి మళ్ళీ నెక్స్ట్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోస్ మళ్ళీ కలుద్దాం. బాయ్.